సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు కోదాడ వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ డీఎస్సీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఏపీకి వెళ్లే వాహనాలని నార్కెట్పల్లి అద్దంకి జాతీయ రహదారికి రూట్ మళ్లించారు. కోదాడ వైపు వాహనాలు రావద్దని పోలీసులు సూచించారు. విజయవాడతో సహా సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, కోదాడ నుంచి నందిగమ్మ వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది. ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, తెల్లవారుజాము నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షం ఉంది. దాంతో చాలా చోట్ల కాలనీలన్నీ కూడా జలమయ్యాయి. అదేవిధంగా జాతీయ రహదారులలో పెద్ద ఎత్తున వాహనాలు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాయి. చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఉండడంతో జాతీయ రహదారి మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దాంతో వాహనాలు పోయే పరిస్థితి లేదు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, ప్రధాన రహదారి వేల వాహనాలు నిత్యం పోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు కోదాడ టౌన్ లో మాత్రం పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ప్రభుత్వ కార్యాలయంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. ఫైల్స్ కూడా మొత్తం టోటల్ నీటిమయం అయిపోయాయి. మరోవైపు వాహనాలు మొత్తం కూడా నీటిలో మునిగిపోవడంతో బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఆ వాహనాలను తీసే ప్రయత్నం స్థానికులందరూ కూడా చేస్తున్నారు. మొత్తం కూడా మున్సిపాలిటీ పరిధిలో, కోదాడ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున చాలా చోట్ల కూడా కాలనీలన్నీ కూడా జలమయ్యాయి. మరోవైపు సూర్యాపేట చూస్తే మాత్రం అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ తన్ప్రీత్ సింగ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళందరికీ కూడా ఒక కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి అక్కడ ఒక ఫోన్ నెంబర్ ని కూడా ఇచ్చారు. వర్షాలకు సంబంధించి 24 అవర్స్ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా లీవ్ లో ఉండొద్దని కూడా చెప్పుకొచ్చారు. కోదాడలో ప్రస్తుతం అయితే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి మీద మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో మరో జాతీయ రహదారి నార్కట్పల్లి టు అద్దంకి రహదారి ఏదైతే జాతీయ రహదారి ఉందో ఆ రహదారి పట్ల మించి వాహనాలు ఏపీకి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ఖమ్మం వెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సూర్యాపేట నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అక్కడికి కోదాడ వైపు మునగాల నుంచి కోదాడ, అదేవిధంగా కోదాడ నుంచి నందిగామ వరకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు రోడ్డుపై రావడం, అక్కడ చెరువులు కుంటలు నిండడంతో పెద్ద ఎత్తున భారీ వరద నీరు రావడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. వాహనదారులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా అంధకారంలో కోదాడ పట్టణం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా పవర్ కట్ చేయడంతో పాటు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. అదేవిధంగా వర్షం కూడా ఎడతెరపని వర్షం ఉదయం నుంచి కూడా ఉన్నది. భారీ వర్షం ఉన్నది సూర్యాపేట జిల్లాలో. దాంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నది.